PM7 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారు ఉన్నారు. వారిని అడిగి మేషరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారు ఎటువంటి వృత్తి ఎంచుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వంటి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీరు మేషరాశి లక్షణాలు ఏంటి, లేదు వాళ్ళు ఎలాంటి వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు, మరి ఏ ఏ అనారోగ్యాలు అంటే సమగ్రంగా అసలు మేషరాశి అంటే ఏంటి, మేషరాశి ఫలితాలు అంటే ఇక్కడ రాశి ఫలితాలు లాంటివనో మాస్ ఫలితాలు లాంటివన్నో కాదు. ఓకే. సో అసలు మేషరాశి వారు ఏ విధానం ప్రకారంగా వెళ్తే వారికి కలిసి వస్తుంది. సో ఇలాంటివి మనం ఒకసారి తెలుసుకుందాం. మీరు ఇచ్చిన దాంట్లో ఏంటంటే, మీరు అడిగిన దాంట్లో మనం కేవలం వాటితో కాకుండా ఇంకా ఇలా ముందు అంటే ఇంకా వివరంగా సమగ్రంగా. ఓకే. ఓకే. సో అది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ మేషరాశి అంటే అసలు ఏంటి, మేషరాశిలో ఎవరెవరు ఉన్నారు అంటే అశ్విని నక్షత్రం 4 పాదాల వాళ్ళు కూడా మేషరాశిలోకే వస్తారు. తర్వాత భరణి 4 నక్షత్రాల్లో అదే 4 పాదాల్లో వాళ్ళు కూడా మళ్ళీ మేషరాశిలోకే వస్తారు. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఒకటి మటుకు మనకి మేషరాశిలోకి వస్తారు. ఓకే. అయితే మరి నిజానికి ఏంటంటే ఎప్పుడైనా సరే అవకాశము మరి సందర్భము వచ్చినప్పుడు అది ఏ నక్షత్రానికి ఆ నక్షత్రంగా వివరంగా తెలుసుకున్నప్పుడు ఇంకొద్దిగా వివరాలు మనం ఇవ్వడానికి ఉంటుంది. అంటే ఇక్కడ మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి అశ్విని వారి యొక్క విధానం వేరుండొచ్చు, తర్వాత భరణి వారి విధానం వేరుండొచ్చు, కృత్తిక వారి విధానం అనేది వేరుండొచ్చు. నక్షత్రం బట్టి మారుతూ ఉంటుంది, ఒకసారి కొద్దిగా మార్పు అనేది ఉంటుంది. సరే, పుట్టిన సమయం వాటి బట్టి మరింత మార్పు అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైనా సరే మనము ఏదైనా సరే ఒక మేష రాశి అన్న వృషభ రాశి అన్న ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఈ ఫలితాలు అనేది కొద్దిగా ఎక్కువ మందికి యాక్యురస్గా ఉండడానికి ఉన్నంతలో చూస్తాం, లేదా అది జనరలైజ్ చేసి చెప్తాం. ఓకే. సో పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అంటే కొద్దిగా మరీ అది నిజం కాదు. ఓకే. ఓకే. సో నిజమన్నా కూడా మనం నమ్మడానికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాడు పుట్టిన సమయం అనేది కూడా కొంతవరకు ఇంపార్టెంట్ అనేది, కొంతవరకు చాలా వరకు ఇంపార్టెంట్. సో ఎందుకంటే అశ్విని నక్షత్రం నాది మీది ఒకటే అయినప్పటికీ కూడా ఇద్దరం మక్కి ఒకేలా ఉండాలని లేదు. అవును. సో ఎందుకంటే మీ యొక్క పుట్టిన టైం వేరుంది, నేను పుట్టిన టైం వేరుంది, మీ పుట్టిన సంవత్సరం వేరుంది, నేను పుట్టిన సంవత్సరం వేరుంది. అవును కదా. సో కానీ ఎక్కువ శాతం ఎక్కువ మందికి కలిసే లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఓకే ఓకే, సో ఫలితాలు ఏవైతే ఉంటాయో అలాంటివి మన అనుభవంలో ఎన్నో జాతకాలు చూస్తుంటాం కాబట్టి వాటిని ఒక క్రోడీకరణ చేయటం అనేది. సో ఇప్పుడు మనకి ఏదైనా సరే వీళ్ళు ఏదైనా జనాభా లెక్కల సేకరణ ఇలాంటివి వెళ్తారు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి గడప తొక్కరు. సో ఇంతమందికి ఇంత శాతం క్యాన్సర్ రావచ్చు, ఇంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, సో శాంపుల్స్ మాత్రమే తీసుకుంటారు కదా. అలాగా ఇలా ఎక్కువ మంది లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటివి మనం క్రోడీకరించి వీళ్ళంతా అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఇలాంటి పద్ధతిలో వెళ్తున్నారు, భరణి నక్షత్రం వాళ్ళు అయితే ఇలా వెళ్తున్నారు, ఇలాంటివి మనం కొంత అధ్యయనం చేయటం. కనుక ఒక్కోసారి ఎక్కడైనా సరే చిన్న చిన్న తేడాలు అయితే ఉండొచ్చు, కానీ బట్ ఎక్కువ శాతం అయితే వాస్తవంలో మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అసలు ఈ మేష రాశిలో ఉన్నది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఈ ఎంతో కొంత తొందరపాటు అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు ఏదైనా సరే ఒక పని తీసుకున్నారనుకోండి, ఆ పని వాళ్ళకి సాధ్యమైనంత వరకు కూడా తొందరగా అయిపోవాలి. సో నిదానము అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు. సో మనం నష్టం పోయామా లాభం పడ్డామా అనేది తర్వాత, ఎంత తొందరగా వర్క్ కంప్లీట్ చేసాం, నేను అనుకున్న లక్ష్యాన్ని వెళ్ళానా లేదా. సో ఆ రకమైన కొంత ఈ దూకుడు అనుకోండి, తొందరపాటు అనుకోండి, అవి ఎక్కువ ఉంటాయి. కానీ ఎక్కువ ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళు ఎక్కువ శాతం మందికి అది తొందరపాటుగానే ఉంటుంది. అంటే ముందు చేసి తర్వాత బాధపడటం అనేది కొద్దిగా ఈ యొక్క మేష రాశిలో ఎక్కువ ఉంటుంది. అలాగే మేష రాశి వారిలోకి వచ్చేప్పటికి ఏంటంటే చదువుల్లో కూడా మొదట వీళ్ళు ఏదైనా సరే ఒకటి అనుకుని మళ్ళీ మధ్యలో దాన్ని వదలటం కానీ, సో సడన్గా వాళ్ళ యొక్క
కెరీర్ని పూర్తిగా మార్చుకోవటం. అంటే ఇంటర్లో మనం ఎంపీసీ స్టార్ట్ చేసాం అనుకోండి గ్రూపు, అది ఉన్నట్టుండి అర్ధాంతరంగా మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి రావటం, తర్వాత వాళ్ళ యొక్క కెరీర్ని మళ్ళీ మరొక వైపుకి మార్చుకోవటం, ఇలాంటివి కూడా కొంత తటస్థిస్తాయి. అయితే మ్యాషర్స్ అనేది పూర్తిగా కుజుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ జాబులు ఇలాంటివి చేయాలి అనుకునే వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ పోలీస్ రంగం, అంటే రక్షణ రంగం. ఓకే ఓకే ఓకే. సో అది డిఫెన్స్, మళ్ళీ సైనికులు. సో డిఫెన్స్కి సంబంధించినవి ఏవైనా కూడా వీళ్ళకి చాలా ఎక్కువ సూట్ అవుతాయి. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే మ్యాషర్స్లో కొద్దిగా ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి, కొద్దిగా కృత్తిక నక్షత్రం వారికి కూడా పొడుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా పర్సనాలిటీ కానీ పొడుగవటం కానీ, పొడుగుల్లో ఉండటం కానీ. ఓకే. సో అందుకని కొద్దిగా డిఫెన్స్కి వాటికి వెళ్ళాలన్నా కూడా సాధ్యం అవుతుంది. తర్వాత రక్షణ రంగం అంటే ఇది కోర్టులు కానీ, పోలీసులు, ఇలాంటి వ్యవస్థ కూడా, అంటే గవర్నమెంట్ జాబులకి ట్రై చేస్తే ఇవి ఎక్కువ అవుతాయి. సరే ఎలాగో మంచిగా వీళ్ళు చదువుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అది కూడా అలాంటివే కదా ప్రజలకు, అందుకని అలాంటివి చేయాలన్నా కూడా సాధ్యం అవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు సాధారణంగా వాళ్ళని నమ్ముకున్న మనుషులకి కొంత ఈ ప్రేమాభిమానాలని బాగా చూపించగలుగుతారు. అంటే కోపం అనేది అంత తొందరగా వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద ఒక ఇష్టం పెట్టుకున్నారు అంటే కనుక ఆ ఇష్టం అనేది ఎప్పుడు కూడా కొనసాగిస్తారు. వాళ్ళ కోసం ఏదైనా సరే చొరవ లేదు, ఒకసారి దూకుడుగా వాటికి సంబంధించిన ఏమైనా చెయ్యాలనుకున్నప్పటికీ కూడా ఆ రకంగా చేయగలిగే ఇది ఉంటుంది. ఓకే. సో వీళ్ళు కొద్దిగా అహంకారం అనేది కానీ, తొందరపాటు కానీ ఎక్కువ ఉండొచ్చు, కానీ స్వార్థం అనేది తక్కువ ఉంటుంది. సో అహంకారం అనేది ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఏ విధంగా సరే ఈజీగా చేయడానికి చూడటం అనేది కానీ, ఒక నాయకత్వ లక్షణం అనేది ఉంటుంది కాబట్టి ఇది నేను కాబట్టి ఇంత తొందరగా చేయగలిగాను అనేది ఒక రకమైన కొంత వాళ్ళకి వాళ్ళు ఎక్కువ చేసుకోవటం వాళ్ళని. ఓకే ఓకే. సో అది ఉండొచ్చేమో, కానీ అంత ఎక్కువ మరీ స్వార్థం ఉండే అవకాశాలు తక్కువ. చాలా అంటే మిగతా జాతి కొంత ఏమైనా చేడితే తప్ప జనరల్గా వీళ్ళలో కొంత స్వార్థ గుణం అనేది తక్కువ ఉంటుంది. ఓకే. ఇక ఈ అశ్విని నక్షత్రం వారికి ఏంటంటే ఏదైనా సరే రక్తానికి సంబంధించినవి ఎక్కువ అనారోగ్యాలు రావడానికి ఉంది. భరణి నక్షత్రం వారికి ఏంటంటే కొద్దిగా తలకు సంబంధించినవి కానీ, తర్వాత ఒక వయసు వచ్చాక డయాబెటీస్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. కృత్తిక నక్షత్రం వాళ్ళకి కొంత కంటికి సంబంధించినవి, తర్వాత మళ్ళీ గుండెకి సంబంధించినవి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక మ్యాషర్స్ వారు మరి ఇందాక ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇలాంటివి అయితే అలాంటివి అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్న రక్షణ శాఖ, డిఫెన్స్ ఇలాంటివి ప్రభుత్వం. సరే మరి ప్రైవేట్ వైపు వెళ్తే కనుక మరి ఎలాంటివి బాగుంటాయి అనేది. సో ఇక్కడ ఖచ్చితంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళు చదువుకునే టైంలో జనరల్గా శుక్రమహాదశ అనేది ఉంటుంది. సో ఇంకా భరణి నక్షత్రం వాళ్ళకి స్టార్టింగే ఈ శుక్రమహాదశ అనేది ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా అశ్విని భరణి నక్షత్రం వాళ్ళకైతే కనుక ఈ ఇంజనీరింగ్ కన్నా కూడా నాన్ టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ కాదు, ముఖ్యంగా మెడిసిన్ ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మెడిసిన్ వైపు వెళ్ళినట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు మాత్రం వాళ్ళకంతా కూడా కొంత రాహు దశ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో బాగా పెద్ద చదువులు చదివేప్పటికి, అందుకే వాళ్ళు మాత్రం కొద్దిగా ఇంజనీరింగ్ వైపు వెళ్తే కనుక ఎక్కువ మంచి జరగడానికి ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. దూర ప్రాంతాలకి వాటికి వెళ్ళాలనుకున్నా కూడా ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇంకా మేషరాశి వారి యొక్క మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది కనుక చూసుకున్నప్పుడైతే కనుక మేషరాశి వాళ్ళకి దాంపత్య జీవితం అనేది కూడా సాధారణంగా ఎక్కువ శాతం మంచి ఉంటుంది. అంటే వీళ్ళకి శనికావేశం అనేది అటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా ఇంట్లో ఆ క్షణాన్ని కొద్దిగా గలాబా సృష్టించిన, కానీ మళ్ళీ త్రామూర్తులు కాబట్టి తొందరగానే కరిగిపోవటం. సో ఆ రకంగా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళు మళ్ళీ కొంత ప్రేమ తెచ్చుకోవటం అనేది ఉంటుంది. కనుక ఆ కోపతాపాలు ఆ క్షణాన్ని ఉంటాయి కానీ బట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది తక్కువ. అంటే చెడు వైపు. సో అందుకే కొంతవరకు అది మనం మెచ్చదగిన విషయంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇక సాధారణంగా ఏంటంటే వ్యక్తిగత జాతకం అనేది కొంత డిపెండ్ అయి ఉంటుంది కానీ బట్ సంతాన పరంగా మరీ చెప్పుకోదగిన సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి మేషరాశి వారికి. సో ఎక్కడైనా సంతానం
కలక్కపోవటం అనేది యాదృచ్ఛికం. ఒకటి లేదా వాళ్ళ దాంట్లో బాగా సంతానకారకుడు వ్యక్తిగత జాతకంలో బాగా బలహీనం అయితే తప్ప జనరల్గా మేషరాశి వాళ్ళకి ఉంటారు. తర్వాత అలాగే ఎక్కువ మేషరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఏకైక సంతానంగా ఉండటం, అంటే పురుషులు ఉంటే కనుక అంటే ఆడ మగ అంటే వీళ్ళు ఒక్కళ్ళ మగవాళ్ళు ఉంటాం, ఇంకో వీళ్ళ తర్వాత వీళ్ళ ముందు ఉండడానికి ఉంటుంది. ఓకే ఓకే. సో అలాంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మేష రాశి వాళ్ళకి ఏదైనా సరే ఈ యొక్క రంగులు కానీ లేదా మనం తీసుకునే ముందైతే దిక్కులు. సో ఈ మేష రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే తూర్పు వైపు కానీ తర్వాత ఉత్తర ఈశాన్యం చాలా బాగా కలిసి వస్తుంది. మళ్ళీ పడమరలోకి వెళ్తే పడమర వాయువ్యం బాగా కలిసి వస్తుంది. సో తూర్పు అయితే మటుకు ఎగ్జాక్ట్ తూర్పు. సో ఆ తూర్పు మంచిది. ఈ ఉత్తరంలోకి వెళ్తే ఉత్తర ఈశాన్యం మంచిది. పడమరలోకి వెళ్తే పడమర ఈశాన్యం మంచిది. సో దక్షిణం అనేది వీళ్ళు కుజుడికి సంబంధించిన మేషరాశి కుజుడు అధిపతి కాబట్టి దక్షిణం కొంతమంది చెప్పే అవకాశాలు ఉంటాయి, కానీ అంత మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా టెంపర్మెంట్ అనేది పెరగటం అనేది ఒకటి. తర్వాత ఈ ఏవైనా సరే అనుకోని ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో కొంతమంది వీళ్ళకి కుజుడే అధిపతి కాబట్టి దక్షిణం అని చెప్తుంటారు, కానీ అది పూర్తి కరెక్ట్ కాదు మన పరిశోధనలో. సో అందుకని కొంతవరకు దాన్ని అవాయిడ్ చేయటం అనేది మంచిది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే రంగులు అనేది, సో ఈ రంగులుగా తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ తెలుపు రంగు చాలా మంచిది. తర్వాత పసుపు రంగు అనేది కూడా చాలా మంచిది. సో మెరూన్ కలర్ అనేది, బిస్కెట్ రంగు అనేది, లేత నీలం, ఇవి వీళ్ళకి చాలా ఎక్కువ మేలు చేసే రంగులుగా ఉంటాయి. ఇక నంబర్స్ లోకి వచ్చేప్పటికి ఎప్పుడైనా సరే 1, 3, 9 అనేది వీళ్ళకి ఎక్కువ అదృష్టాన్ని కలిగిస్తుంది. సో ఆ 1, 3, 9 అనేది మంచిది. ఇక విడిగా వారాలుగా చూసుకున్నట్టయితే కనుక ఆదివారం, సోమవారం, గురువారం, మంగళవారం ఇవి ఎక్కువ వీళ్ళకి మేలు చేసే వారాల్లో ఉంటాయి కనుక వారాలుగా తీసుకుంటే కనుక ఆ రకంగా తీసుకోవాలి. మరి దేవుణ్ణి పూజిస్తే ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ఎందుకంటే వీళ్ళకి లాభాన్ని ఇచ్చేవాడు, అంటే మేష రాశికి లాభాధిపతి శని అవుతాడు యాక్చువల్గా. సో అందుకని వీళ్ళకి వీళ్ళ పనితీరులో ఇబ్బంది లేకపోయినప్పటికీ వీళ్ళు ఏం చేసినా తొందరపాటు అవటం అనేది అందుకే. ఎందుకంటే శని వీళ్ళకి శత్రువు అవటం వల్ల వీళ్ళు ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఎక్కడెక్కడ ఎదురు దెబ్బలే ఎక్కువ తింటూ ఉంటారు. అందుకని వీళ్ళు ఎత్తిన తొందరపాటు పడ్డాడు ఉంటారు, కానీ నిజానికి వాళ్ళు చేసే విధానం రైట్ ఉన్నప్పటికీ కూడా ఫలితం వచ్చే టైంకి ఆ టైంలో పొందలేకపోవటం అనేది. సో అందుకని ఆంజనేయుని ఎక్కువగా పూజిస్తూ ఉండటం అనేది మంచిది. లేదా శనివారాలు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మరి చీమలు కనబడే చోట బెల్లం మొక్క వేస్తూ ఉండేటైతే కనుక కూడా వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఆ రకంగా మేష రాశి వాళ్ళు ఈ రకమైన కొంతవరకు వారి అనుకూలంగా మార్చుకోవటం, అంటే ఈ రకమైన ఇప్పుడు సపోజ్ ఇంకా 10th క్లాస్లోనూ ఉన్నారనుకోండి ఆ పిల్లలు, సో ఖచ్చితంగా వాళ్ళకి అశ్విని నక్షత్రం అయితే వాళ్ళకి మెడికల్ ఇంట్రెస్ట్ అనుకోండి, మెడిసిన్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా అటు వెళ్ళచ్చు. లేదా సైన్స్కి సంబంధించిన అంటే ఇవాళ రోజుల్లో ఇప్పుడు ఒకవేళ ఈ మెడిసిన్ అనేది వద్దనుకున్నారు అనుకోండి, సో డాటా సైన్స్ అనేది ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి, ఈ రెండు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటం అనేది ఉంటుంది. మళ్ళీ అక్కడ కుత్తిగా నక్షత్రం వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచిది. తర్వాత మళ్ళీ టెక్నికల్ ఇంజనీరింగ్ లైన్ అనేది మంచిది. సో ఆ రకంగా వారి యొక్క మరి పిల్లల్ని అటు యొక్క మార్గాల్లో పంపించినట్టయితే కనుక ఇంకొన్ని సత్ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మేష రాశి ఫలితాలు.